చాకోస్ ఛానల్. మీ అందరికి తెలిసిందే కదా, లాస్ట్ వీడియో మేము కొన్న ప్రింటర్ని అన్బాక్సింగ్ చేసి చూపించాము. ఏ మోడల్ కొన్నాము, దేనికి కొన్నాము, దాని యూజ్ ఏమిటి అనేది. మీరు ఒకవేళ ఆ వీడియో చూడకుండా ఒకసారి మా ప్రింటర్ మోడల్, మా ప్రింటర్ అన్బాక్సింగ్ వీడియో ఒకసారి చూడండి. సో ఈరోజు మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, డిస్ప్లేలో చూసిన వెంటనే ఈరోజు మేము ఆల్రెడీ చెప్పాం కదా స్టిక్కర్స్ ప్రింటింగ్ కోసం అని చెప్పేసి. సో వాటికి స్టిక్కర్స్ షీట్స్ కొన్నాము. సో వీటిలో మంచి క్వాలిటీ చూసి కొనేటప్పటికి కొంచెము డిలే అయింది. సో ఈరోజు మేము ఏ స్టిక్కర్స్ పేపర్స్ యూజ్ చేస్తున్నాం అనేది మీకు చెప్తాను. సో టోటల్ 2 టైప్స్ ఆఫ్ స్టిక్కర్స్ అండి. ఒకటి విండ్లేస్ స్టిక్కర్ షీటు, ఒకటి నార్మల్ స్టిక్కర్ షీటు. సో నార్మల్ స్టిక్కర్ షీట్ అంటే మీకు టేర్ ప్రూఫ్, వాటర్ ప్రూఫ్ ఇవన్నీ ఏమీ ఉండవు. సో విండ్లేస్ స్టిక్కర్ షీట్ వచ్చేసి మనకు వాటర్ ప్రూఫ్ ఉంటుంది, టేర్ ప్రూఫ్ ఉంటుంది, దీంట్లో మళ్ళీ గ్లాసీ, సో వాటర్ ప్రూఫ్, టీఆర్ ప్రూఫ్ ఉంటుంది విండోస్ షీట్లో. సో ఈరోజు మేము ఏమేమి పేపర్ షీట్స్ కొన్నాము, ఏ బ్రాండ్ కొన్నాము అనేది మీకు చూపిస్తాను. సో మేము టోటల్ అన్ని టెస్టింగ్ చేయడానికి వచ్చేసి మేము 4 టైప్స్ షీట్స్, A4 స్టిక్కర్ షీట్స్ కొన్నాము. సో ఇవి ఒక్కొక్కటి మీకు ఇప్పుడు చూపిస్తాను ఏం కొన్నాము అనేది. సో ముందు వచ్చేసి ఇది నార్మల్ స్టిక్కర్ షీట్ అన్నమాట. దీని బ్రాండ్ వచ్చేసి ట్రూ అల్లీ. సో ఇది నార్మల్ స్టిక్కర్ షీట్, గ్లాసీ ఫినిష్తో వస్తుంది. సో దీన్ని వచ్చేటప్పటికి పేపరు క్వాలిటీ ఇలా వస్తుంది. సో దీంట్లో ఒక మోడలే తీసుకున్నాము. దీంట్లో ఓన్లీ గ్లాసీ ఫినిషే తీసుకున్నాము, మ్యాట్ ఫినిష్ అనేది తీసుకోలేదు మేము. సో ఇది నార్మల్ స్టిక్కర్ షీట్, గ్లాసీ ఫినిష్తో వచ్చింది. సో ఇప్పుడు మనము విండ్లెస్ షీట్స్ తీసుకుంటే, విండ్లెస్ షీట్స్లో మొత్తం మేము 3 మోడల్స్ బుక్ చేసాము. ఒకటి వచ్చేసి గ్లాసీ ఫినిష్ షీటు, ఒకటి వచ్చేసి మ్యాట్ విండ్లెస్ షీటు, ఇంకొకటి వచ్చేసి ట్రాన్స్పరెంట్ షీటు. ఇవన్నీ వచ్చేసి A4 పేపర్ సైజ్ షీట్సే అండి. సో ఫస్ట్ ఇప్పుడు మనము డిఫరెన్స్ గ్లాసీ షీట్కి, ఒకటి వచ్చేసి మ్యాట్ షీట్కి తెలుసుకున్నాము. సో మ్యాట్ షీట్ అంటే మనకు గ్లాసీగా రాదనమాట, జస్ట్ ఊరికే లైట్గా వస్తుంది. సో మ్యాట్ స్టిక్కర్ షీటు, ఇది గ్లాసీ స్టిక్కర్ షీటు. సో మ్యాట్ అంటే మరి జస్ట్ నార్మల్గా వస్తుంది, గ్లాసీ అంటే మనకు కొంచెం షైనింగ్ బాగా వస్తుంది అనమాట. అది మెయిన్ డిఫరెన్స్ గ్లాసీ షీట్కి ఒక మ్యాటీ షీట్కి. సో ఇప్పుడు మనం వీటిని త్వరగా ఓపెన్ చేసి దీని క్వాలిటీ లోపల పేపర్ ఎలా ఉందో చూస్తాము. ఫస్ట్ మ్యాట్ స్టిక్కర్ షీట్ని చూస్తాం. సో ఇది వచ్చేసి ట్రాన్స్పరెంట్ షీట్ అండి, దీని గురించి మళ్ళా చూస్తాము. సో దీని బ్రాండ్ వచ్చేసి టీ కురియో స్టిక్కర్ షీట్ అండి, దీని బ్రాండ్. చూడండి పేపర్ క్వాలిటీ మీకు ఇలా ఉంటుంది. ఇది వచ్చేసి విండ్లెస్ షీట్, మ్యాట్ ఫినిష్ పేపర్. ఇది నాకు మనం చూసింది ఇది వచ్చేసి నార్మల్ విండ్లే కాకుండా నార్మల్ షీట్, గ్లాసీ ఫినిష్ పేపర్ అండి ఇది. సో ఇది కొంచెం బ్రైట్గా ఉన్నది, ఇది కొంచెం జస్ట్ నార్మల్గా ఉంది. సో అది మెయిన్ డిఫరెన్స్ అండి విండ్లెస్ షీట్కి జస్ట్ నార్మల్ షీట్కి. ఇప్పుడు వచ్చేసి మనము గ్లాసీ ఫినిష్ పేపర్ చూస్తాము. ఇవన్నీ పేపర్స్ కూడా మనం చూసి తీసుకోవాలండి. ఇది అన్నీ వచ్చేసి మాది ఇంక్జెట్ ప్రింటర్ కాబట్టి మేము ఇంక్జెట్ ప్రింటర్ సపోర్ట్ అయ్యే షీట్స్ తీసుకున్నాము. సో మీకు ఆల్రెడీ దాని మీద ఇండికేట్ చేసి ఉంటారు ఏ ప్రింటర్స్కి సెట్ అయ్యేది అనేది. డెస్క్ లేజర్ జెట్ ప్రింటర్కి, ఇంక్జెట్ ప్రింటర్కి సపరేట్ పేపర్స్ వస్తాయి. సో కొన్ని బ్రాండ్స్ వచ్చేసి రెండింటికి సపోర్ట్ అయ్యే షీట్స్ ఉంటాయి, కానీ కొన్ని బ్రాండ్స్ వచ్చేసి సపరేట్గా ఉంటాయి. సో నన్ను అడిగితే మీరు సపరేట్గా తీసుకోవడం మంచిది.
ఇది పేపర్ క్వాలిటీ అండి. ఇది వచ్చేసి నార్మల్ మ్యాట్ పేపరు. చూసారా, ఇది కొంచెం గ్లాసీ ఫినిష్గా కానొస్తుంది. ఇది వచ్చేసి జస్ట్ నార్మల్ ప్లెయిన్ పేపర్ లాగే ఉండదన్నమాట. మీకు పేపర్ చూడగానే తెలిసిపోతుంది ఇది గ్లాసీ ఫినిష్ పేపరా లేకపోతే నార్మల్ పేపరా అనేది. సో మీకు తీసుకునేటప్పుడు కూడా మీరు పేపర్ని బట్టి మీకు ఏ పేపరు మీ ప్రింటర్కి సపోర్ట్ అవుతుందో సో దాన్ని బేస్ చేసుకొని తీసుకోండి. లేకపోతే మీ ప్రింటరు చెడిపోయే ప్రాబ్లం ఉంటుంది. మీరు ఏ పేపర్ అంటే ఆ పేపర్ యూజ్ చేస్తున్నారంటే ఇంక్జెట్ ప్రింటర్ పేపర్ని ఇంక్జెట్ ప్రింటర్కి యూజ్ చేయాలా, లేజర్ ప్రింటర్ సపోర్ట్ చేసే పేపర్ని చూడాలా. సో ఇది వచ్చేసేటప్పటికి ట్రాన్స్పరెంట్ షీట్ అండి, స్టిక్కర్స్ అండి. సో మీరు ఎక్కడైనా దేని మీద ట్రాన్స్పరెంట్ షీట్ స్టిక్కర్ మీరు అతికించుకోవాలనుకుంటే అది అప్పుడు మీకు ఈ షీట్ ఉపయోగపడుతుంది. ఇదిగోండి ట్రాన్స్పరెంట్ షీట్ స్టిక్కర్ పేపరు. సో ఇది వచ్చేసి ట్రాన్స్పరెంట్ షీట్ స్టిక్కర్ పేపరు. ఇది వచ్చేసి విన్లే గ్లాసీ ఫినిష్ పేపరు. సో ఇది వచ్చేసి విన్లే మ్యాట్ ఫినిష్ స్టిక్కర్ పేపరు. సో ఇది వచ్చేసి నార్మల్ స్టిక్కర్ షీట్ గ్లాసీ పేపర్స్ అనమాట. సో ఇవి ఫ్రెండ్స్ మీకున్న పేపర్స్. సో మేము వీటిని ఇంకా స్టిక్కర్స్ డిజైన్ చేసి స్టిక్కర్స్ ప్రింట్ చేశాక మీకు నెక్స్ట్ వీడియోలో స్టిక్కర్ క్వాలిటీ, ప్రింటర్ క్వాలిటీ, పేపర్ క్వాలిటీ ఎలా ఉందనేది మీకు చూపిస్తాము. ఓకే ఫ్రెండ్స్, సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. బాయ్.